నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. నేటి యువతకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయులని, అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు సూచించారు. శనివారం పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని అన్నారు. వారి జీవిత చరిత్ర భావి తరాలకు ఆదర్శం కావాలని అన్నారు. అనుకున్న లక్ష్యాలను అధిగమించడానికి ప్రాణాలను కూడా పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని ఈ అనురాధ, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎల్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. శనివారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థుల జాబితాల్ని ధర్మాన చదివి వినిపించారు. అభ్యర్థుల్లో 50% అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉండడం గమనార్హం. 25 ఎంపీ స్థానాల్లో బీసీలకు 11 ఎంపీ, ఓసీ 9, ఎస్సీలకు 4 ఎంపీ స్థానాలు, ఎస్టీలకు 1 ఎంపీ సీట్లు ప్రకటించారు. మొత్తంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు ధర్మాన ప్రకటించారు. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో ఈ ఎన్నికలకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా పార్టీ ప్రకటించింది. ఈనాడు ఈ ఒక్కసారి ఇది మీరు చూస్తే ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోను, ఎంపీస్లోను కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్, ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ ఇందులో ఉన్నారు. అన్ని ఓసీ 9, టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. ఈ నెల 19వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ డేను కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం పరిధిలోని పిహెచ్సిలు, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు ఉద్యోగులు వేతనాలకు సంబంధించి సమస్యలపై 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వినతులు ఇవ్వాల్సిందిగా సూచించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ గ్రీవెన్స్ ను ఉద్యోగులంతా వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో సుపరిపాలన జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని కళింగ వైశ్య, బేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశాల మేరకు నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను అందవరపు సూరిబాబు శనివారం శంకుస్థాపన చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని రాధాకృష్ణ నగర్ కాలనీ, సాయిబుల తోటలో రోడ్డు, వీధి సచివాలయ పరిధి, సోడావారి వీధులలో డ్రైన్, కల్వర్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ గేట్లను ప్రారంభించి ప్రకాష్ నగర్ కాలనీలో షాదీఖానా ఉర్దూగర్ ను పునర్నిర్మాణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అండదండలు ఉన్నంత వరకు జగనే ముఖ్యమంత్రి అని, ధర్మాన ప్రసాదరావే శ్రీకాకుళం ఎమ్మెల్యే అని చెప్పారు. పార్టీలకు అతీతంగా జగన్ పరిపాలన ఉందని, బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్రంలో జగన్ పరిపాలన మళ్లీ కొనసాగుతుందని, కార్పొరేషన్ చైర్మన్ పదవులన్నీ బీసీలకు అందించారని గుర్తు చేశారు. అభివృద్ధి అంటే ధర్మాన అని, ధర్మాన అంటే అభివృద్ధి అని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ అలివేలు మంగమ్మ, వైసీపీ యువ నాయకులు చౌదరి సతీష్, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ, గోడ్ల దామోదర్ రావు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకర్,
డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ బిర్లంగి రామ్మోహన్ రావు, పండరి నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ నల్లి ఆశాదీపిక, వైసీపీ నాయకులు పాలిశెట్టి మధుబాబు, సనపల రామారావు, కనపల తేజ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపన నుండి గుండా కుటుంబం ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారని, అలాంటి కుటుంబంలోని లక్ష్మీదేవికి 2 లిస్టుల్లో కూడా ఆమె పేరు లేకపోవడం గుండా వర్గీయులకు తమకు బాధ వేసిందని గుండా వర్గీయులు తెలిపారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై తమకు నమ్మకం ఉందని, గుండా లక్ష్మీదేవికి తప్పకుండా టికెట్ ఇస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కింజరాపు కుటుంబానికి తాము వ్యతిరేకం కాదని, గుండా లక్ష్మీదేవికి టికెట్ రాకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకుందామని ఎంపీ ఇంటికి వెళ్లగా అనుకోని పరిస్థితులు దృష్ట్యా గందరగోళం నెలకొందని అన్నారు. ఎంపీ స్వయంగా గుండా లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వాల్సిందేనని, చంద్రబాబు నాయుడుతోనే స్వయంగా మాట్లాడుతానని చెప్పారు. ఈ సమావేశంలో మాదర్పు వెంకటేష్, నాగవల్లి కృష్ణ, వెంకన్న యాదవ్, సింధు సుధాకర్, సురాల పాపారావు, చెల్ల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, సుశీల తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన తూర్పుకాపు సామాజిక వర్గ దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరిందని తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ అన్నారు. నగరంలోని స్థానిక ప్రైవేట్ హోటల్లో తూర్పుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నిర్వహించిన మీడియా సమావేశంలో మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ తూర్పుకాపు సామాజిక భవన నిర్మాణానికి 50 సెంట్ల స్థలం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్థలం మంజూరుకు అన్ని విధాలుగా సహకరించిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మానకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాటి శ్రీరాములు నాయుడు నుండి నేటి వరకు తమ కులానికి సామాజిక భవన నిర్మాణానికి అనేక ప్రయత్నాలు సాగించామని అన్నారు. అయితే స్థల సేకరణ కష్టతరంగా మారిందని, గత తహసీల్దార్ వెంకట్రావు సహకారంతో సింగుపురంలోని గురజాడ కళాశాల పక్కనే 50 సెంట్ల స్థలాన్ని పొందగలిగామని వివరించారు. తూర్పుకాపు సామాజిక వర్గ జాతి ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటేలా భవన నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కర్మి రాజేశ్వరరావు, తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎంవి స్వరూప్, గణేష్, వావిలాపల్లి జగన్నాథ నాయుడు, వానకృష్ణ చంద్, అలుగుబిల్లి నాగభూషణం, జేఎస్ఎన్ రాజు, రావణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నుండి సీనియర్ రాజకీయ నాయకుడు, సోషల్ వర్కర్, వ్యాపారవేత్త, పాతపట్నం అసెంబ్లీ నుండి సిరిపురం తేజేశ్వరరావు, పైడి రాజారావులు బీజేపీ పార్టీలో చేరారు. శనివారం మధ్యాహ్నం విజయవాడ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులు, వారి అనుచరులతో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీకాకుళం జిల్లా నాయకులను అభినందించారు. పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర సెల్స్ డిపార్ట్మెంట్ కో ఇన్ఛార్జ్ పైడి వేణుగోపాలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, పాతపట్నం అసెంబ్లీ కో కన్వీనర్ వలురౌతు ప్రసాద్, పాతపట్నం పెద్ద లక్ష్మీపురం సర్పంచ్ అన్నెపు ఉమామహేశ్వరరావు, పడాల అనిల్ కుమార్, మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జ్ఞాపకార్థం శ్రీకాకుళం రూరల్ మండలం గేదెలవానిపేట, కసింవలస గ్రామాలలో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ తెలిపారు. గ్రీన్ టీం కోరిక మేరకు ఈ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బెంచీలు 2 గ్రామాల్లో 10 వరకు ఏర్పాటు చేశామని శంకర్ తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు గ్రామాలలో పలు కార్యక్రమాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు గోవిందరావు, కంచు దశరథ, అలికాం సర్పంచ్ అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. జపాన్లో భూకంపం వల్ల పుషికామ అణు విద్యుత్ ప్లాంట్ను ప్రభుత్వం మూసివేయడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదకర కొవ్వాడ అణు పార్క్ రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ కొవ్వాడలో అణు పార్క్ను పెట్టడం అంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని అన్నారు. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉందని, ఇక్కడ అణు పార్క్ పెట్టడం అత్యంత ప్రమాదకరమని
చేశామని తెలిపారు. ఈ ప్రాంతం అధిక జనసాంద్రత ప్రాంతం అని, ప్రకృతి వైపరీత్యాల వలన గాని, మానవ తప్పిదం వలన గాని, యంత్రం లోపం వలన గాని ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుండి అటు ఒరిస్సా ఛత్రపూర్ వరకు నాశనం అవుతుందని, భూమి, నీరు, గాలి సమస్తం విషతుల్యం అవుతాయని, లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని అన్నారు. ప్రజలకు అత్యంత చౌకగా ఎటువంటి ప్రమాదం లేని గాలి, నీరు, సూర్యరశ్మి తదితర వాటితో విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలను తీర్చవచ్చని, కానీ అత్యంత ప్రమాదకరమైన ఖరీదైన అణు విద్యుత్ కేంద్రాలు మనకు అవసరం లేదని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ సోర శ్రీనివాసరావు ఆకాంక్షించారు. హెచ్చెర్ల, శ్రీకాకుళం, సంతబొమ్మాళి మండలాల్లోని మర్రిపాడు, మేఘవరం, వాలివలస, వాడివాడ, పొన్నాడ, తామాడ తదితర గ్రామాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 500 మంది 10వ తరగతి విద్యార్థులకు అట్టలు, పరీక్ష సామాగ్రి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోర శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పరీక్షలు పెద్ద సమస్య కానే కాదని, ఆత్మవిశ్వాసంతో ఇష్టంతో చదివి పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. భీమిలీపట్నంకు చెందిన జె కాశీ లోకేష్ రెడ్డి చొరవ అభినందనీయమని మీడియా జేఏసీ నాయకులు శాసపు జోగినాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం శివరాంపురంకు చెందిన లండ కృష్ణారావు కిడ్నీ చికిత్స నిమిత్తం స్థానిక మెడికవర్లో చేరారు. ఈ రోజు అత్యవసర పరిస్థితుల్లో బాంబే బ్లడ్ అవసరం కాగా రెడ్ క్రాస్ సభ్యులు నంది ఉమాశంకర్, శ్రీకాకుళం శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ పాలకొండ ప్రశాంత్, మదర్స్ లవ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రౌతు సుప్రజలు ప్రోత్సాహంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన లోకేష్ ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాత లోకేష్ కు నగర వక్తలతో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధీర్, రెడ్ క్రాస్ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, పోలు మహంతి శ్రీకాంత్, అనంతపల్లి నరసింగరావు, గుణాకర్, బి సతీష్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కిలోమీటర్ల మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని, వీటిలో 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ టీములు తిరుగుతున్నాయని తెలిపారు. విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి శనివారం ఉదయం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై సూచనలు, గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన సూచనలు, పట్టా, డికేటి, ప్రభుత్వ భూములకు సంబంధించి భూసేకరణ, సహాయ, పునరావాస సమస్యలు, పిఆర్డి, ఎన్ఆర్ఈజీఏ, కరువు మండలాల్లో వెజ్ జనరేషన్, తాగునీరు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం, జనన మరణ నమోదు చట్టంపై సూచనలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే తీసుకోనున్న చర్యలను వివరించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డ్వామా పీడీ చిట్టిరాజు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరులు, జిల్లా గృహ నిర్మాణ పీడీ గణపతిరావు, డిఎం అండ్ హెచ్ఓ బి మీనాక్షి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె శ్రీధర్, గ్రామ వార్డు సచివాలయాల అధికారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. త్రాగునీరు అవసరాన్ని గుర్తించి జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొలై పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆముదలవలస మండలం రామచంద్రపురం పొన్నంపేట గ్రామంలో సుమారు 90 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొలై కార్యక్రమానికి శనివారం స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ బెండి గోవిందరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ చల్లా సింహాచలం, స్థానిక ఎంపీటీసీ రౌతు దామోదర్రావు,
కొల్లి శ్రీను, చల్ల కామేష్ తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీరాములు చిత్రపటానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవిగా చరిత్రకెక్కారని కొనియాడారు. మహాపురుషుడిగా గొప్ప ఆశయాలు ఉన్న నిస్వార్థమైన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. అలాంటి వ్యక్తి ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్, డిఎస్పీ ఎల్ శేషాద్రి నాయుడు, ఏఓ సిహెచ్ గోపీనాథ్, సిఐలు, కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఏ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. విద్యార్థులు ఇంటి వద్ద నుండి పరీక్ష కేంద్రం వరకు అన్ని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు కేవలం హాల్ టికెట్ను చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొని పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణులు కావాలని ఆయన ఆకాంక్షించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా ప్రజా రవాణాధికారి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే విధిగా నియమావళిని అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జేసీ ఎం నవీన్, ఆంధ్రప్రదేశ్ ఎస్పీ ప్రేమ్ కాజల్తో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోడల్ ఆఫీసర్స్, తహసీల్దార్లు, ఎంపీడీఓ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో 3810 వరకు వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను గుర్తించామని, షెడ్యూల్ విడుదలైన వెంటనే వాటిలో ఉన్న ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన ఫోటోలు, బ్యానర్లు తొలగించామని చెప్పారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ప్రచార సామాగ్రి, హోర్డింగ్లను కూడా 48 గంటల్లోగా తొలగించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్, ఈఎస్టీ, వివిఎస్, మెమోరియల్ మేనేజ్మెంట్, రిసెప్షన్ మేనేజ్మెంట్, వివిధ రకాల టీమ్స్ అన్ని సిద్ధంగా ఉండాలని నోడల్ ఆఫీసర్స్ను ఆదేశించారు. టీమ్స్కు సంబంధించి అధికారులు వారికి కేటాయించిన జీపీఎస్ ఆధారిత వాహనాలను అందజేయాలని అన్నారు. జిల్లాకు వచ్చే ఎన్నికల పరిశీలకులకు కూడా వాహనాలు సిద్ధంగా ఉంచాలని డీటీసీని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ అధికారులంతా ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించి అమలు చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, నోడల్ అధికారులు డ్వామా పీడీ చిట్టిరాజు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిఎస్ఓ శాంతిశ్రీ, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరులు, వివిధ బృందాలకు సంబంధించిన సభ్యులు హాజరయ్యారు. నగర కార్పొరేషన్ పరిధిలోని నాయుడు చెరువుగట్టు వద్ద 13 లక్షల రూపాయలతో 150 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పిఎన్ కాలనీ మొదటి లైన్, అలాగే 0 లైన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన యువనేత మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి వలనే సాధ్యమవుతుందని చెప్పారు. సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, గనిరాజు, తేజ జ్యోతి, కామేశ్వరి, తారక్, రామారావు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ పాస్ అయిన వారికి పేషెంట్ రిలేషన్ అసోసియేట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు బొలినేని స్కిల్స్ పర్యవేక్షక సంచాలకులు సిహెచ్ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం శ్రీకాకుళం సమీపంలోని హెచ్ఆర్లోని టీటీడీసీలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉచితంగా భోజన వసతి సదుపాయాలను కల్పిస్తున్నట్లు వివరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉద్యోగాల కల్పన ఉంటుందని, 2023 సంవత్సరంలో గానీ అంతకన్నా ముందు ఇంటర్ బైపీసీ పాస్ అయిన వారికి 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో ఉచిత అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆసక్తి గలవారు 9121-999-654కి సంప్రదించాలని, అలాగే జెమ్స్ క్యాంపస్లో తమ కార్యాలయంలో కూడా సంప్రదించవచ్చని సూచించారు. ఉచిత స్వర్గధామ రథాన్ని అవసరమయ్యే నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ కె సుధీర్ శనివారం సూచించారు. ఈ మేరకు శనివారం ఉచితంగా సేవలందించేందుకు సిద్ధం చేసిన స్వర్గధామ రథాన్ని ముఖ్య అతిథులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిస్వార్థ సేవలకు చిరునామా ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం అని, ఈరోజు నిరుపేద ప్రజల కోసం విశ్రాంతి రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం
శ్రీకాకుళం వారి వితరణతో స్వర్గధామ రథాన్ని రెడ్ క్రాస్కు అందించడం హర్షణీయమని అన్నారు. పూర్వపు జాయింట్ కలెక్టర్ పి రజనీకాంత్, రెడ్ క్రాస్ కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు, పి శ్రీకాంత్, కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ నిక్కు అప్పన్న, ప్రధాన దాతలు సిహెచ్ సుభాషిణి, డి చంద్రశేఖరరావు, ఎం కాళీప్రసాద్, ఎం సీతారామూర్తి తదితరులు పాల్గొన్నారు. మట్టి కుండలోని మంచినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీటి నుండి లభించే విటమిన్లు, ఖనిజాలు ఈ రోజు ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వడదెబ్బ తగలకుండా నివారిస్తుంది. చల్లటి నీరు శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. అధిక వేడి కారణంగా వచ్చే సమస్యలను నివారించవచ్చు. మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీరు త్రాగడం ఆరోగ్యకరమైన పద్ధతి. మానవ శరీరం ప్రకృతిలో ఆమ్లమైనది. మట్టిలో ఆల్కలీన్ లక్షణాలు ఉన్నాయి. మట్టి కుండలలో నిల్వ చేసిన నీరు త్రాగడం వల్ల శరీరం pH ని నిలబెట్టవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలను అడ్డుకుంటుంది. మట్టి కుండలలో నిల్వ చేసిన నీరు కూడా తగిన విధంగా చల్లగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో గొంతు నొప్పికి చికిత్స చేయడానికి ఒక మట్టి కుండ నుండి వచ్చే నీరు గొప్ప మార్గం. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన నీరు వినియోగానికి చాలా వేడిగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ నుండి తీసుకునే నీరు చాలా చల్లగా ఉంటుంది. గొంతు నొప్పి లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు మట్టి కుండలో ఉంచిన నీరు త్రాగాలి. ఎందుకంటే ఇది చాలా చల్లగా లేదా వేడిగా ఉండదు. పోషకాలు కూడా అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, జీవక్రియను వేగవంతం చేయడంలో హైడ్రేషన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నీటిని ఒక మట్టి కుండలో నిల్వ చేసినప్పుడు అందులో ఎలాంటి రసాయనాలు చేరే అవకాశం లేదు. కానీ ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ ఉంచి తాగే మంచినీటి వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే నానో పార్టికల్స్ మన దేహంలోకి ప్రవేశించి క్రమక్రమంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గించడంతో పాటు తల జుట్టు తెలుపుగా మారేటట్టు చేస్తుందని పరిశోధనలో తేలినట్లు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వల్లి పలు మాధ్యమాల ద్వారా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. కనుక వేసవిలో మట్టి కుండలో మంచినీళ్లు తాగడం మంచిది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDB స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా తిరిగి ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.